గాడి షేపు కరెంటు పోతే ఎట్లుంటదోళ్ళ మనకు శిషి కరెంటు పాడుగాను ఇప్పుడే పోవాలనా నేను 10 లెక్క పెట్టే వరకు కరెంట్ వస్తుంది చూడు అని లెక్క పెడతా అంటారు. నేను మొన్న తూర్పుకు తిరిగి కూసున్నప్పుడు కరెంటు జల్దొచ్చింది. ఇప్పుడు కూడా గట్నే కూసుంటా అని ఏవో ఉద్దర ముచ్చట్లు చెప్పుకుంటా కరెంటు కోసం ఎదురు చూసుడు అవుతుంది. కానీ పోయిన కరెంటును జగబెట్టేదందుకు కరెంటోళ్ళు ఎట్లా కష్టపడతారో చూడుర్రి. మనకు వానొచ్చినా వరదొచ్చినా తుఫాన్ వచ్చినా ఉప్పెనొచ్చినా గంటలనే మళ్ళీ కరెంటు లైన్లను సగపెట్టి కరెంట్ వచ్చేటట్టు చేస్తురంటే దాని వెనుక పోయి కరెంటు వాళ్ళ కష్టం మస్తుంటుంది. మనం నడింట్ల కాళ్ళు ఓరజాపుకొని కూర్చొని ఈ కరెంట్ ఇంట్లో పీనుగేల ఈ కరెంటు పోడగాను ఏమో దిక్కుమాల కరెంటు ఊకుకోబట్టే అని తిట్టుకుంటాం. ఈ కరెంటు వాళ్ళు ఎడబోయిరో ఏం పడవ చేస్తురో అని గొలుగుతాం. కానీ ఆ కరెంటు ఎడబోయింది ఎడ రిపేర్ వచ్చింది ఆన్ని సరి చూసుకొని ఎంత కష్టమైన ఆడికి పోయి ఇగో ఇట్లా సగపెట్టి వస్తుంటారు కరెంటు వాళ్ళు. ఈ ఏఈ అన్నం చూడురి కరెంటు లైన్లను సగపెట్టేందుకు వరద నీళ్ళల్లా ఎట్లా డేర్ చేసి థర్మాకోల్ తెప్ప మీద ఎట్లా పోతున్నాడో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీల వానలతోటి గోదావరికి మస్తు వరద వచ్చింది. వాగులు వంగినాయి. దాంతో దుమ్ముగూడెం, సున్నంబట్టి, కాశీనగరం, బైరాగులపాడు అసొంటి చుట్టుముట్టున్న ఊర్ల పోయింటి కరెంటు లేక చీకట్లనే మగ్గుతున్నాయట. ఇక ఆ ఊర్లకు జల్దీ కరెంటు ఇవ్వాలని ఇగో ఇట్లా వరదల తెప్పేసుకొని పోయి నడుమిట్ల తీగలను సగపెట్టి వచ్చిండి అన్న. ఊర్లకు మళ్ళీ జల్దీగా కరెంట్ వచ్చేటట్టు చేసిండి ఏఈ అన్న. కరెంటు అక్కడక్కడ ప్రాబ్లం వస్తాడు. మేము ఏ గారికి ఫోన్ చేస్తే ఏ గారు స్పందించి మాకు తెప్పల మీద వచ్చి మా తెప్పలు అడిగేది. తెప్పలు అడిగితే మేము తెప్పలు ఇస్తే ఎక్కడ జంపర్లు కట్ చేసుకొని ఆఫ్ చేసేది ఇచ్చేకాడ ఇచ్చి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు మాకు ఏ గారు. ఇక ఈ ఏఈ మోహన్ అన్న ధైర్యాన్ని చూసి ఊరోళ్ళు కూడా తారీఫ్ చేయబట్టిరు. ఏమో అనుకుంటాం కానీ అన్న మీ కష్టం చాలా పెద్దదే అనుకోవచ్చు రాటిగా.